హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం ట్రాన్స్ఫార్మర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ 2 గురించి మాట్లాడుకోబోతున్నాం. సో మొదటి భాగంలో భూమిని రక్షించిన తర్వాత ఈ రెండవ భాగంలో కథ ఏంటంటే వేటాడుతూ ఉన్నారు. ఈ టీంలో ఆప్టిమస్ ప్రైమ్, బంబుల్ బీ అలాగే ఐరన్ హైడ్ వంటి రోబోట్లు పాలు పంచుకుంటూ ఉన్నాయి. కానీ ప్రశాంతత ఎక్కువ కాలం నిలబడదు కాబట్టి మన హీరో సామ్ విట్వికి కాలేజీకి వెళ్ళటానికి సిద్ధమవుతున్న సమయంలో మొదటి సినిమాలో పేలిపోయి సౌండ్ వేవ్ నాయకత్వంలో వారు సముద్రంలో మునిగి ఉన్న మెగాట్రాన్ శిథిలాలను తిరిగి తీసుకొచ్చి ఆస్పార్క్ యొక్క పెంకును ఉపయోగించి మెగాట్రాన్ను తిరిగి బతికిస్తారు. తిరిగి వచ్చిన మెగాట్రాన్ తన మాస్టర్ గురించి చెప్తాడు. ఆ మాస్టర్ పేరు ది ఫాలెన్. ఇతను సైబర్ట్రాన్ను స్థాపించిన మొదటి తరానికి చెందిన 7 ప్రైమ్స్ లో ఒకడు. ది ఫాలెన్ లక్ష్యం చాలా భయంకరమైంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం అతను సూర్యుడి శక్తిని పీల్చే ఒక యంత్రాన్ని తయారు చేసి దాన్ని వాడి భూమిపై ఉన్న సూర్యుడిని నాశనం చేసి ఆ శక్తితో సైబర్ట్రాన్ను తిరిగి నిర్మించాలని చూశాడు తెలుస్తుంది. డిస్పెక్టికాన్ శామ్ ను పట్టుకోవటానికి తీవ్రంగా వెంటపడతారు. ఆ వెంటాడే క్రమంలో జరిగిన ఒక భయంకరమైన పోరాటంలో మెగాట్రాన్ స్టార్ స్క్రీమ్ సహాయంతో ఆప్టిమస్ ప్రైమ్ ను చంపేస్తారు. ఆప్టిమస్ మరణంతో ఆటోబోట్స్ నిస్సహాయంగా మారతారు. అప్పుడు సామ్, మైకేలా మరియు బంబుల్ బీలు సైబర్ట్రాన్ చరిత్ర గురించి తెలిసిన ఒక పురాతన డిస్పెక్టికాన్ అయిన జెట్ ఫైర్ సహాయం తీసుకుంటారు. అతను అప్పటికే మంచిగా మారి ఆటోబోట్ గా వారికి చరిత్రను మరియు ఆప్టిమస్ ను బతికించడానికి మ్యాట్రిక్స్ ఆఫ్ లీడర్షిప్ ను కనుగొనాలని మార్గం చూపుతారు. చివరికి శామ్ మ్యాట్రిక్స్ ను కనుగొని దాన్ని ఆప్టిమస్ వద్దకు తీసుకుని వెళ్తాడు. కానీ అది చేతిలో పాత ఇసుక ధూళిగా మారిపోతుంది. నిరాశలో కూడా శామ్ ఆప్టిమస్ శరీరాన్ని రక్షించడానికి పడే తపనను చూసి ఆప్టిమస్ ది ఫాలెన్ ను ఎదుర్కొనటానికి శక్తి సరిపోదని గ్రహిస్తాడు. అప్పుడు జెట్ ఫైర్ తన్ని తాను త్యాగం చేసుకుని తన శక్తివంతమైన భాగాలను ఆప్టిమస్ శరీరానికి జోడిస్తాడు. అపారమైన శక్తితో ఆప్టిమస్ ప్రైమ్ గాలిలో ఎగురుతూ సూర్యుడిని నాశనం చేసే యంత్రాన్ని ధ్వంసం చేసి చివరికి ది ఫాలెన్ ఆటోబోట్స్ భూమిపై మిగిలిపోతారు మరియు ప్రపంచం మళ్ళీ ఒక పెద్ద విపత్తు నుంచి రక్షించబడుతుంది. సో చూశారు కదా, ట్రాన్స్ఫార్మర్స్ రివెంజ్ ఆఫ్ ది ఫాలెన్ మూవీ కథ గురించి. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మా రివ్యూ నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.